పరిశుద్ధాత్ముడా, ప్రేమ స్వరూపగు తండ్రి, గొప్ప రక్షకుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు తండ్రి. స్తోత్రము నాయన. ఈ 2026 సంవత్సరము మొదటి నెల నా మొదటి ఉపవాస ప్రార్థన రోజు మమ్మల్ని అందరూ కూడా సజీవంగా ఉంచినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడిన దేవుడవు, ఏకైక దేవుడవు నీవే ప్రభువా. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాపాడువాడవు, నడిపించేవాడు నీవని నమ్ముచు ప్రార్థన చేస్తున్నాము. నీ ఉన్నతమైన ఆశ్చర్యకరమైన కృపను బట్టి కూడా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఇదిగోనైనా అనేక మంది నా ప్రభువా, వారి యొక్కనైనా ఉద్యోగాల కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభు. ప్రతి ఒక్కరికి మీకు ఆబ్దురించండి. ప్రతి ఒక్కరి మార్గాల్లో, ప్రతి ఒక్కరి పని పాటల్లో, ప్రతి ఒక్కరి క్రియల్లో కూడా ప్రభువా, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా, నీడగా, అండగా ఉంటారని నమ్ముచు ప్రార్థన చేస్తున్నాము. అయినా అలసిన దేహాలతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రి సుఖమైన నిద్ర ఏసునామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైన అనారోగ్యాల నుంచి, భయంకరమైన సమస్యల నుంచి ఉన్న వారిని కూడా ప్రభు మీరు విడిపించి విడుదల దయచేయండి మా ప్రభు. తండ్రి నాయన, ఈ లోకంలో ఉన్న వైద్యుల కంటే మీరు పరమ వైద్యులు తండ్రి, గొప్పవారు ప్రభు, స్వస్థపరచగలిగిన దేవుడవు తండ్రి. ముట్టేవాడో కనుక మీరు స్వస్థపరి సహాయం చేసి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం.